మమ్మీ మమ్మీ ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కటి కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను, సాయంత్రానికి ఆరుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి? పోనీ నా డ్రాయర్ వేసుకోరా, కొంచెం లూజ్ గా ఉంటుంది. పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీస్ లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు ఇస్త్రీ బట్టలు. రాంబాబు, అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు చిన్న పొరపాటు జరిగిపోయింది బాబు గారు. ఏమైంది? ప్యాంట్ చెప్పి కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది. ఉన్న ఒక్క ప్యాంటుకి నువ్వు జేబు కాల్చేసావు. ఛీ! 4 కొట్టిన ధైర్యం తేజుగాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా? అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతాంటీ. మీకు నేను ఉన్నాను. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో. థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. చిలకడ దుంపలు కుక్కర్ లో వేసేసావా? వేసేసానంటీ. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యు ఆర్ సో ఫన్నీ. కుక్కర్ విజిల్ ఎక్కడా? అరే, నా పాకెట్ లో ఉందంటీ. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను. విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ, ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో. ఏంటి బెడ్ మీద దిళ్లు తగ్గినాయి? మీరు దిళ్ళు అడ్డం పెడితే ఊరుకునేది లేదు. అడ్డం కాదే, భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. కథలు చెప్పకండి, కావాలంటే ఆ భుజం కింద నేనుంటాను. పక్క గదిలో పెళ్లిడికి వచ్చిన కూతురుని పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా నీకీ కోరికలేంటే? అది పెళ్లిడికి వచ్చింది సరే, మనకు పెళ్ళైందన్న విషయం గుర్తుందా మీకు? దిళ్ళు నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? ఛే! హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ ఇన్ టు బెడ్. నువ్వేం చేస్తున్నావ్? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఈ టైంలో? తిన్నది అరగట్లేదా? నేను కూడా ఒకప్పుడు జిమ్ కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. జిమ్ లో ఏం చేసేదానివి? కార్డియో, కొంచెం వెయిట్స్, పుషప్స్. పుషప్స్ చేస్తావా? ఏది చూపించు. ఓకే వెయిట్. ఇప్పుడే భోంచేశాను,
నొప్పెడుతోంది. సరే నేను ఒకటి చేస్తాను, నువ్వు చేయగలవేమో చూద్దాం. ఏంటది? ఏది ఇది చేయి చూద్దాం. ఓకే, ఐ ట్రై. ట్రై చేయి, కారు వాల్కి టచ్ చేయాలా చేయి. ట్రై చేయి, ట్రై చేయి. నో 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 నో, యు లిటిల్ రాస్కల్. కలిసినప్పుడు కొడతాను నిన్ను. ఓ షిట్, బాయ్. ఓకే బాయ్. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్. నీకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటి నాన్న అది? సేఫ్టీ అండ్ ప్రికాషనరీ ప్రొసీజర్స్ గురించి రా. నానా, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ రా, శ్రద్ధగా విను. ఇదేంటో తెలుసా? తెలుసు, కాండం. ఆ, ఇది ఎంత అవసరం అంటే వర్షంలో గొడుగులాగా, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా, స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా. వావ్, ఇది ఎలా వాడాలంటే అంతేగా? అంతేగా. బాగా రీసెర్చ్ చేసావురా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. గుర్తుంచుకో. ఇక్కడ రవి అంటే నేనే. మీ ఆర్డర్. హే, కమ్ ఇన్. హాయ్, వాట్సాప్? మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? హే, నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? Stupid. I'm a virgin, okay? You? ఐఎమ్ ఆల్సో వర్జిన్. Stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టే ఫోను? మన బెడ్రూమ్ లో. చేతిలో ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను. సారీ అంకుల్. సారీ ఏంట్రా? సారీ నిన్ను చంపేస్తారా? సారీ అంకుల్. ఆగరా. అంకుల్. సారీ అంకుల్. ఏయ్, నువ్వు ఆగు. సారీ అంకుల్. ఏంటి డాడీ చేసిందంతా చేసి డాడీ ఏంటి? Daddy, I'm so sorry, నిన్ను Daddy. నరికేయాలి నిన్ను. రూపా అంకుల్.
ఆగండి అంకుల్ ఆగండి అంకుల్ సారీ నాన్న రవి లే, ఏం జరిగిందా? అసలు ఏమైంది? ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు? నన్నే చూస్తావా మానవనే కొడతారా నాన్న రవి, మానవనే కొడతారా రవి చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు ఇదంతా నీ వల్ల కదే, నీ వల్ల కదే, నీ వల్ల కదే. ఆ, ఏంటి? నీ పెంపకం, నీ పెంపకమేనే, నీ పెంపకమేనే. పదండి లోపలికి. ఇప్పుడే వెళ్ళి కానీ ఏం చేస్తాను? అబ్బా వెళ్ళబాకండి, మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. పదండి. నీకు సపరేట్గా చెప్పాలా? పద. పదండి లోపలికి. పద. నాన్న రవి ఏంట్రా ఇదంతా? రేయ్, జిప్పేసుకో. రవి నాన్న రవి 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 అలుపుతీరా నాన్న రవి నాన్న రవి. హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయిందారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు? లక్కీగా జేబులో నడిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు, సెట్ అయిందారా? ఆడు దొంగరా, ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. ఏయ్ పదవే పదవే నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. పద. ఏ ఆటో ఆడిన సరసాలు సరిపోలేదా? పదవే. నోరు మూయి. ఏంటే నువ్వు ఉండేది ఇక్కడ? పద. నడు. పదవే. పద. నీకే చెప్పేది. నువ్వు రాకపోతే రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్తానే. రవి రవి తలుపు. రేయ్, రవి రవి చెప్పు మమ్మీ ప్లీజ్. నాన్న నాన్న రవి. సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. ఏయ్ పదవే పద. రావే. నీకే చెప్తున్నా. రా. రా. అరెక్కో. కరెక్కో. ఎక్కో. ఎక్కువే. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు వెరకొట్టిస్తాను, జాగ్రత్త. అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంట్ గా అద్దెనే పెంచండి, లేకపోతే ఇల్లేనే ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాం సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమే. రామకృష్ణాపురం ఖాళీ. నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజు గాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు 6 కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో. వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో. నానా తేజు, బయటికి వెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? ట్రిమ్మింగ్. ఏంటి సంగతి? జేబులోంచి జారిపోయిందనగా అదే. జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడికి బయలుదేరావు? అమ్మ అరటి పనులు తెమ్మంది. రేయ్ అరటి పళ్ళు అన్నమంటే చంపేస్తాను. ఏంట్రా జేబు అనకూడదు, అరటి పనులు అనకూడదు, ఎందుకేంటి? అనొద్దు బ్రో.
ఆ మాటలు వింటే పీడకలలు వచ్చి మెంటలు వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చుకలు వస్తున్నాయిరా. వర్జెంట్ గా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. చెత్తనాయాల ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. యాదవ్ నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయి బ్రో. సరే ఫోన్ లో టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా 4 డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం మనని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గాని ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఏ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజు గారిని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్. హాయ్, ఐ మధు. నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్. ఐఎమ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు. ప్లాట్ నంబర్ 63. హాయ్. ఐఎమ్ ఛాయ. అది ప్లాట్ నంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే, బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు? అంతే కదండి. ప్లాట్ నెంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నెంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి. అమ్మగారికి అయ్యగారికి 2 ఆడపిల్లండి. ఒక మదర్, 2 డాటర్స్ ఒకేసారా?